యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా దయను బట్టి కృపను బట్టి మనము ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యము వినడానికి ప్రకటించడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆత్మీయ జీవితమైనటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి వాక్య సందేశము ద్వారా మీ జీవితాలు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నాయని మేము నమ్ముచూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. మనమందరం కూడా దేవుణ్ణి నమ్మినటువంటి పిల్లలగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి భక్తుల యొక్క జీవితాల ద్వారా ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనము ఆలోచన చేద్దాం. దేవునిని ఆశ్రయించట మేలు అనే మాట గ్రంథము నుండి మనం గమనిస్తాం. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయించటము మేలు. దీని యొక్క అర్థాన్ని పరిశుద్ధ గ్రంథము నుంచి కొందరు భక్తుల యొక్క జీవితాల్లో నుండి దేవుడు ప్రవక్తల ద్వారా భక్తుల ద్వారా వ్రాయించినటువంటి మాటల నుండి సంగతిని మనము గమనిద్దాం. దేవునిని ఆశ్రయించుట మేలు. మేము దేవుణ్ణి ఆశ్రయించట్లేదా అని మనం అనుకోవచ్చు. అయితే దేవుణ్ణి మనం ఎలాగ ఆశ్రయిస్తున్నాం, దేవుణ్ణి ఎలాగ ఆశ్రయించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ ఉద్దేశాన్ని మనం గమనించకుండా నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ మేలుని పొందలేకపోతున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అనే మాట ఉంది. దీని గురించి కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. దావీదు అనేటువంటి భక్తుడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గ్రంథములో ఆయన ద్వారా వ్రాయబడినటువంటి మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. కీర్తన గ్రంథము 118 అధ్యాయములో దేవుణ్ణి ఆశ్రయించడం ఎంత ధన్యతో దావీదు ద్వారా దేవుడి మాటలు తెలియజేశాడు. ఇక్కడ 118 కీర్తన మొదటి నుంచి 9 వచనాల్లో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనము ఆలోచన చేయవలసిన వారుగా ఉన్నాం. ఇక్కడ ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి, ఎందుకంటే ఆయన కృప నిరంతరం ఉంటుందని తెలియజేశారు. అంటే దేవుని యొక్క కృప నిరంతరం నిన్ను నన్ను కాపాడుతుంది అనే మాట దావీదు ద్వారా మనం గమనిస్తున్నాం. కనుక దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అని తెలియజేస్తూ, దేవుని నమ్మినటువంటి ప్రజలు కూడా దేవుని కృప మనకు ఎల్లప్పుడూ నిరంతరం ఉంటుందని గుర్తించాలని, అందుని బట్టి ఆయనకి స్తుతులు చెప్పాలని దావీదు ఈ మాటలు తెలియజేశారు. మనం 118 కీర్తన 2వ వచన భాగంలో ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలులు అందురుగాక. ఇశ్రాయేలు ప్రజలు దేవుని కృప నిరంతరం ఉంటుంది అని దేవుని గురించి చెప్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు చెప్తున్నారంటే, ఇశ్రాయేలు అనే మాట మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ఎవరు? పాత నిబంధన సంబంధమైనటువంటి దేవుని ప్రజలు. అంటే పాత నిబంధన సంబంధమైనటువంటి దేవుని ప్రజలకు ఏమర్థమైంది? ఇక్కడ ఈ వాక్య భాగాన్ని బట్టి మనం గమనిస్తే దేవుని కృప నిరంతరం ఉంటుందని వాళ్ళు అంటూ ఉన్నారు. అలాగే 3వ వచన భాగంలో ఆయన కృప నిరంతరం నిలిచినని అహరోను వంశస్థులందరూగాక. ఇశ్రాయేలు ఉన్నారు, ఇక్కడ అహరోను వంశస్థులు ఉన్నారు. ఇశ్రాయేలు దేవుని ప్రజలు, అహరోను వంశస్థులు దేవుని సన్నిధిని యాజకత్వం చేసేటువంటి వారు కూడా దేవుని కృప నిరంతరం ఉంటుందని చెప్తూ ఉన్నారు. 4వ వచన భాగం వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇక 3వ మాటను ఏం చెప్తున్నాడంటే, ఆయన దేవుని యందు భయభక్తులు గలవారు అందరూ కూడా ఆయన కృప నిరంతరం ఉంటుందని చెప్పుతారు అనే మాట చెప్పబడుతుంది. అంటే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, దేవుని నమ్మినటువంటి పిల్లలకి దేవుని కృప నిరంతరం ఉంటుందని వాళ్ళ ఆలోచన కలిగి ఉండాలి. వారు పాత నిబంధన సంబంధమైన ఇశ్రాయేలులు కానీ లేదా ఆనాటి
సేవ చేసినటువంటి యాజకత్వం చేసినటువంటి అహరోను వంశస్థులు కానీ లేదా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కానీ దేవుని కృప నిరంతరం ఉంటుందని వాళ్ళు అంటారు అనే విషయాన్ని దావీదు చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఇవన్నీ మనకు గుర్తు చేస్తూ దేవుడు నా పక్షమునున్నాడు, నరులు నన్ను ఏం చేస్తారు? కాబట్టి నరులు నన్ను ఏం చేయలేరు, ఎందుకంటే దేవుడే నా పక్షమునున్నాడు, యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన కోరిక నెరవేరటం నేను చూస్తున్నాను అని చెప్తూ మనకేమి నేర్పిస్తున్నాడంటే ఆయన మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి దావీదు ద్వారా మనం ఏమి నేర్చుకోవాలని ఇక్కడ గ్రంథం చెప్తుందంటే, మీరు మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఏ వాక్య భాగం పరిశీలన చేస్తున్నాం? దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. దావీదు జీవితంలో ఏం చూశాడు? ఇదిగో దేవుని ప్రజల్ని దేవుడు నిరంతరము ఆయన కృప ద్వారా కాపాడుతూ ఉన్నాడు. అహరోను వంశస్థులు అనగా యాజకత్వం చేసినటువంటి వారిని దేవుడు తన కృప ద్వారా నిరంతరం కాపాడుతూ ఉన్నాడు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు తన కృప ద్వారా నిరంతరము కాపాడుతున్నాడు. ఇదిగో నా శత్రువుల విషయమైనటువంటి కోరిక కూడా నెరవేరుట నేను చూశాను, యెహోవా నా పక్షమున నాకు సహకారి ఉన్నాడని దావీదు జ్ఞాపకం చేస్తూ ఆయన మనకేం చెప్తున్నాడంటే, దేవుని పిల్లలైనటువంటి వారు గుర్తు చేస్తున్నారు, మీరు మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించటం మేలు? యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని ఆశ్రయించకూడదు? మనుషులను ఆశ్రయించకూడదు. ఆ మానవుడు ఎవరైనా సరే ఇక్కడ అంటున్నాడు, రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులైనా మనల్ని పరిపాలించే వాళ్ళైనా మనమందరం ఎవరమంటే నరులము. మానవుడు శక్తిమంతుడు కాదు. మానవుడికి కొంత అధికారం మాత్రం ఉంటుంది ప్రజల మీద, ప్రభుత్వాలకి. కానీ మానవుడు శక్తిమంతుడు కాదు. మానవుని యొక్క మాటలో శక్తి లేదు. కాబట్టి ఇక్కడ నరుడు దేవుడు అనే రెండు భాగాలు మనకు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు నరుణ్ణి ఆశ్రయిస్తావా, దేవుణ్ణి ఆశ్రయిస్తావా? నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు మేలు. దావీదు జీవితంలో కొన్ని సంగతులు ఆయన చూసి ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం ఇక్కడ నరుడు దేవుడు అనేటువంటి రెండు మాటలని మనం ఆలోచన చేస్తే, నరుని గురించి ఆలోచిస్తే నరుణ్ణి దేవుడే సృజించాడు. అంటే నరుడు తనకు తానుగా వచ్చినవాడు కాదు. నరుడికి ఆ శక్తి లేదు, తనకు తానుగా ఈ లోకానికి రాలే. చరిత్రను మనం చూసినప్పుడు ఆదికాండంలో దేవుడు ఇటు సంగతులు ఎన్నో ఆయన వ్రాయించాడు. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో తన జీవాత్మను వదగా నరుడు జీవించాడు. కాబట్టి నరుడు జీవిస్తున్నాడంటే కారకుడు దేవుడు. నరుడు ఉన్నాడంటే సృజించినవాడు దేవుడు. ఈ నరుడు నేనే సృజించాను అని దేవుడు తన గ్రంథంలో మనకి అనేకమైన సందర్భాల్లో గుర్తు చేశాడు. ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచన భాగంలో ఆనాటి జనాంగము విస్తరణ చూసినప్పుడు, వాళ్ళ యొక్క స్థితిని చూసినప్పుడు వాళ్ళు బలత్కారులుగాను దేవునికి వ్యతిరేకులుగాను వాళ్ళ జీవితాలు కనపడ్డాయి. కనుక దేవుడు అంటున్నాడు ఆదికాండము 6:7, ఈ నరులు నేనే సృజించుతని, కనుక నరులను నేను సృజించినటువంటి నరులను భూజంతువులను సమస్తాన్ని కూడా నేను నాశనము చేయబోచున్నాను అనేటువంటి ఒక నిర్ణయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడింది. అంటే నరుణ్ణి దేవుడు సృజించగలడు, నరుణ్ణి మళ్ళా దేవుడు లేకుండా చేయగలడు. కాబట్టి నరుడు దేవుని దృష్టిలో గొప్పవాడు కాదు. ఇంకా మనం ఆలోచన చేస్తే నరుడు కేవలము దేవుని బట్టి, దేవుని మాటను బట్టి మానవుడు బ్రతుకుచున్నాడు, నరుడు బ్రతుకుచున్నాడు అనేటువంటి మాటని మనము గమనించాలి. పాత నిబంధన సంబంధమైనటువంటి గ్రంథము మనం మోషే గారి ద్వారా వ్రాయబడినటువంటి ఒక మాటని మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచన భాగంలో మోషే ఆనాటి సమాజానికి మాట తెలియజేశాడు. ఏమనంటే, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురనియు మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాను. వాళ్ళకి అర్థం అవడానికి చెప్తున్నాడు. ఏంటి ఇక్కడ మోషే ద్వారా
మనం నేర్చుకునే భావం ఏంటి? నరుడు కేవలము ఆహారాన్ని బట్టే బ్రతకడం కాదు కానీ దేవుని మాటను బట్టి బ్రతుకుచాడు. ఇది కొద్ది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులరా, ప్రాణానికి ఆహారము, దేహానికి వస్త్రం కావాలని దేవుడు నిర్మించాడని ప్రభువు యేసు మాట్లాడిన బోధలు మనం చూస్తాం. ప్రాణానికి ఆహారం కావాలి, కానీ ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మోసే ద్వారా నాటి ప్రజలకు తెలియజేస్తాడు, నాయన కేవలము ఆహారాన్ని బట్టి కాదు మీరు బ్రతికేది, దేవుని మాట వల్ల కూడా మీరు బ్రతుకుతారు అనే మాట ఉంది. అంటే ఏమండి, ఆ భోజనం చేయకుండా కేవలం దేవుని వాక్యం అంటే సరిపోద్దా? ఇలాంటి ఆలోచన చేయకండి. అక్కడ ఉద్దేశాన్ని గమనించాలి. దేవుని నోటి మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో జీవం ఉంది. దేవుని మాట బైబిల్ తెలియజేస్తుంది, ఈ ప్రపంచాన్ని కలగజేస్తుంది. అదే దేవుని మాట ఈ ప్రపంచాన్ని క్రీస్తు ప్రభు రెండవ రాకల్లో అంతము చేయబోచున్నది. కనుక మాటలో శక్తి ఉంది. అంతేకాదు ఆ మాట మనుషుల్ని బ్రతికింపజేస్తుంది. దేవుని మాట మానవుణ్ణి భౌతికంగా బ్రతికింపజేయగలదు, ఆత్మీయంగా బ్రతికింపజేయగలదు. రెండు శక్తులు కూడా దేవుని మాటలో ఉన్నవి. మనం గమనించినట్లయితే భౌతికంగా చనిపోయినటువంటి లాజరుని యేసుప్రభువారు లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు ఆ మాట ఆయన బ్రతికించింది. అలానే దేవుని మాట ఆత్మ సంబంధంగా మనల్ని బ్రతికింపజేస్తుంది. బైబిల్ తెలియజేస్తున్నది ఆత్మీయంగా భౌతికంగా కూడా దేవుని మాట మనల్ని బ్రతికిస్తున్నట్లుగా గ్రంథంలో మనం చూస్తాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద మానవుడిగా జీవించినటువంటి దినములలో యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచన భాగములో ఈ మాటను మనం గమనిస్తున్నాం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ప్రభునందు ప్రియులారా, ఈ శరీరాన్ని బట్టి మానవుడు బ్రతుకుచున్నాడు, శరీరాన్ని బట్టి ఆలోచన చేస్తున్నాడు, శరీర సంబంధమైన ఆశల కొరకు జీవిస్తున్నాడు, శరీర సంబంధమైన ఆశలు నెరవేర్చుకుని కొరకు బ్రతుకుచున్నాడు. ఈ శరీర సంబంధమైన జీవితాల కొరకు మనిషిని మోసం చేస్తూ ఉన్నాడు, ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా గమనించవలసిన సంగతి ఏంటంటే, నాయన నీ శరీరము నిన్ను బ్రతికించట్లేదు, ఆత్మ నీ శరీరాన్ని బ్రతికింపజేస్తుంది. ఆత్మ నా శరీరాన్ని బ్రతికింపజేస్తుంది. ప్రారంభంలోని దేవుడు నేలమట్టితో చేయబడినటువంటి ఆ నరునిలోనికి తన జీవాత్మను వదగా నరుడు జీవించాడు. కనుక ప్రతి మనిషిలో కూడా దేవుని యొక్క జీవాత్మ మానవుడు కలిగి ఉన్నాడు. కనుక ఆ జీవాత్మను బట్టి మానవుడు జీవిస్తూ ఉన్నాడు. కనుక ఆత్మ జీవింపజేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనమని యేసుప్రభు చెప్తూ మరొక మాటను చెప్పారు. అక్కడ నేను చెప్పుచున్నటువంటి మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. అంటే నా మాటలు ఏముంది? ఆత్మ ఉంది, నా మాటలు ఏముంది? జీవం ఉంది. కనుక దేవుని మాటను బట్టి మానవుడు బ్రతుకుతాడు. పరిశుద్ధ గ్రంథములో యేసుప్రభు వారు భూమి మీద మానవుడిగా జీవించినటువంటి దినములలో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఒక ధనవంతునికి పంట సమృద్ధిగా పండింది. తను ఆలోచన చేశాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము. అంటే తన ప్రాణంతో ఆయన ఏం మాట్లాడుకుంటున్నాడంటే, ఇదిగో నా ప్రాణానికి ఆహారము సమృద్ధిగా ఉంది, నువ్వు తిను, త్రాగు, సంతోషించు, నువ్వు బ్రతుకు అంటున్నాడు. అంటే కేవలం మనిషి తిని త్రాగడం ద్వారా బ్రతుకుతాడు అనేటువంటి ఆలోచన మానవ జీవితంలో ఉంది. కానీ దేవుడు అక్కడ మాట్లాడినటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నట్లయితే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సంపాదించిందంతా కూడా ఏమవుతుంది? అంటే నువ్వు ఆహారం తిని నేను బ్రతికేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. కేవలము నువ్వు ఆహారం తిని బ్రతికేయట్లేదు, దేవుడు నిన్ను బ్రతకమని చెప్పాడు గనక నువ్వు బ్రతుకుచున్నావు. దేవుడు నువ్వు బ్రతకడానికి కావలసినటువంటి జీవాన్ని ఊపిరినిచ్చాడు గనక నువ్వు బ్రతుకుచున్నావు అనే విషయాన్ని మానవుడి గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మానవుడు ఎపాటివాడు? ఇంతలో కనపడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి వంటి వాడని గ్రంథం చెప్తుంది. ఇంకా బైబిల్లో అనేకమైనటువంటి సందర్భాల్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. అపోస్తుడైనటువంటి పౌలు ఏథెన్స్ అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులకు తెలియజేశాడు దేవుని గురించి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24, 25 వచ్చిన భాగాలను మనం గమనించినట్లయితే, భూమి ఆకాశమునకు ఆయన ప్రభు ఉన్నాడు గనక మనుషుల చేతులతో ఆయన సేవింపబడేవాడు కాడు. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ కూడా
జీవమును ఊపిరిని దయచేస్తున్నాడు. కాబట్టి ఆయన బట్టి మనం ఉన్నామని, ఆయన బట్టి మనం చలిస్తున్నామని, ఉనికి కలిగి ఉన్నామని మనకొక అడ్రస్ ఉంది. ఎవరిని బట్టి? దేవుని బట్టి మనం బ్రతుకుచున్నాం. దేవుని మాటను బట్టే, దేవుడిచ్చినటువంటి ఆ జీవాత్మను బట్టే నరుడు బ్రతుకుచున్నాడు. కాబట్టి అటువంటి నరుడు గురించి మన గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు సృజించాడు నరుణ్ణి. కాబట్టి నరుడు దేవుణ్ణి సృజించలేడు. నరుడు తనగా రాలేదు. కాబట్టి నరుడు దేవుని చేత సృజించబడినవాడు. దేవుని మాటను బట్టి ఈ లోకంలో బ్రతుకుచున్నటువంటి వాడు. దేవుడు దయ చూపాడు. అందుకే నరులారా తిరిగి రండి అంటే మానవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి దేవుని మాటను బట్టి మానవ జీవితము ఈ లోకంలో ఉన్నదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. యోబు గ్రంథంలో అంటాడు, నరులు మరణమైపోయిన తర్వాత బ్రతుకుతాడా? లేవడం. ఇంకా నరుడికి శక్తి లేదు. దేవుడు మరలా లేపగలడు. దేవుడు మరలా బ్రతికించగలడు. లాజరు రమ్మంటే చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. కనుక నరుడు శక్తిహీనుడు, శక్తి గలవాడు కాడు. కనుక నువ్వు నేను నరుల్ని ఆశ్రయిస్తున్నామా, నరుల్ని ఆధారం చేసుకుంటున్నామా? కాబట్టి దేవుని చేత సృజించబడినటువంటి నరుని కాదు మానవుడు ఆశ్రయించటం. ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు అనగా ఉన్నాడు. ఆయన్ని ఎవరు నిర్మించలేదు, ఆయన ఎవరు తయారు చేయలేదు. స్వయంభవుడు దేవుడు అంటే తనకు తానుగా ఉన్నవాడు. దేవుడు తనకు తానుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆత్మస్వరూపినటువంటి దేవుడు అని చెప్పబడింది. ఆయన గురించి మనకెన్నో లేఖన భాగములు తెలియజేస్తున్నవి. యోబు గ్రంథము 37వ అధ్యాయం 23వ భాగము. సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపుడు, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. కాబట్టి దేవుని యందు నరుడు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుణ్ణి నరుడు ఆశ్రయించాలి. అంతేగాని నరుణ్ణి ఆశ్రయించకూడదు. ఈనాడు మానవ కల్పితమైనటువంటి ఆలోచనలు లోకములో ఉన్నాయి. ఒక నరుణ్ణి నరుడు పూజిస్తూ ఉన్నాడు. నరుడి యొక్క మాటలకి ఆలోచన కలిగి ఉన్నాడు. యేసుప్రభువారు కూడా మాటలు తెలియజేశారు. మనుషులు కల్పించిన పద్ధతులను, దైవోపదేశములని నన్ను వ్యర్థంగా వెంబడిస్తున్నారు. అంటే నన్ను వెంబడించే వాళ్ళు కూడా మనుషుల యొక్క పద్ధతుల్లోనే ఉన్నారు అని యేసుప్రభు చెప్పాడు. అలాగే లోకాన్ని మనం పరిశీలన చేస్తే నరుడే ఆశ్రయిస్తున్నాడు తప్ప నరుని సృజించినటువంటి దేవుణ్ణి నరుడు ఆశ్రయించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కనుక దేవుని గురించి మనం చూస్తున్నట్లయితే ఆయన మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రము చెరుపడు, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. కనుక నరుడు దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనేటువంటి సత్యాన్ని దేవుని గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. మరొక వచ్చిన భాగమును మనం గమనిద్దాం. ప్రభునందు ప్రియులారా, యోబు గ్రంథము 10వ అధ్యాయము 4వ వచ్చిన భాగం చూస్తున్నట్లయితే దేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. నీ నేత్రములు నరుల నేత్రము వంటివా? నీ నేత్రములు నరులకున్నటువంటి నేత్రముల వంటివా? అంటే దేవుడిని మీరు ఆలోచన చేయండి. నరుడు దేవుణ్ణి ఆశ్రయించాలి కానీ నరుణ్ణి ఆశ్రయించకూడదు. ఎందుకంటే నరుని యొక్క నేత్రముల వంటివి దేవుని నేత్రాలు కాదు. అంటే మీరు ఆలోచన చేసినట్లయితే నరుడి యొక్క నేత్రములు ఎంతవరకు చూస్తాయి? కళ్ళు కొద్ది వరకే, కొద్ది దూరం మాత్రమే చూస్తాయి. కొద్ది పరిస్థితులు మాత్రమే నరుడు పరిశీలన చేయగలడు. ఇప్పుడు మనం దేవుని గురించి ఆలోచన చేస్తే ఆయన పరమందున్నటువంటి దేవుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ ఆయన ఒకే సమయంలో చూడగలడు. మానవుల యొక్క హృదయ అంతరంగాలను చూడగలిగినటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు. బైబిల్ తెలియజేస్తున్నది, తన యందు యథార్థమైన హృదయం కలిగినటువంటి వారిని బలపరచుటికై యెహోవా కనుదృష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తుంది. లోకమంతా కూడా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందంటే నరుల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు కాదు దేవుడు. ఈ భూమి మీద ఎన్ని దేశాలైతే ఉన్నాయో, ఎంతమంది మానవులైతే ఉన్నారో వారందరినీ పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు. వారందరూ హృదయాలు పరిశీలిస్తున్నటువంటి దేవుడు. వారి ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు. వారి సంకల్పం ఎరిగినటువంటి దేవుడు. వారి బాధలు ఎరిగినటువంటి దేవుడు ఆయన. నరుడికి ఏం తెలుసు?
నరులో ఉన్నటువంటి బాధను గుర్తించలేడు, నరులో ఉన్నటువంటి వేదన గుర్తించలేడు. కనుక నరుణ్ణి ఆశ్రయించడం కాదు, ప్రభునందు ప్రియులారా దేవుణ్ణి ఆశ్రయించాలి. కనుక భక్తుడు చెప్తున్నాడు, నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా, నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించదువా. కాబట్టి నరుల ఆలోచనలు వేరు. నరుడి ఆలోచనలో కేవలము స్వార్థం మాత్రమే ఉంటుంది. నరుడు తనకు తాను గురించి ఆలోచించుకుంటాడు. బైబిల్లో మనం భక్తులు వ్రాయించినటువంటి మాటలు గమనించాం. ఒక ధనవంతుడికి సమృద్ధి అయిన పంట కలిగింది. సమృద్ధి అయిన పంట కలిగిందంటే నువ్వు పంటమంటే పండలే. ఈ పంట ఎలా పండాలో, ఎందుకు పండాలో, ఎవరి కోసం పండాలో ప్రారంభంలో భూమిని నిర్మించినప్పుడే దేవుడు దాని గురించి ఆలోచన చేశాడు. దానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. కనుక ఆ క్రమాన్ని బట్టి మానవుడికి కావలసినటువంటి ఆహారం భూమి అందిస్తూ ఉన్నది. కాబట్టి ఈ దేవుని గుర్తు చేసుకోవాలి, నాయన నాకు ఈ సమృద్ధి అయినటువంటి స్థితి వచ్చిందంటే అది నీదయ్యని దేవుని పట్ల మానవుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ ఆ యొక్క ధనవంతుని గురించి మనం గ్రంథంలో ఏం చూసాం? తన ప్రాణంతో తిను త్రాగు సంతోషించని మాట్లాడుతున్నాడు తప్ప దేవుని గురించి ఏమాత్రం ఆలోచన లేదు. కాబట్టి లోకము దేవుని గురించి ఆలోచించడు. కానీ ఇక్కడ మనం దేవుని గురించి మనం గమనించినట్లయితే ఆయన మన ఆలోచనలన్నీ ఎరిగినవాడు. మన ఆలోచనల కంటే అతీతంగా ఆయన ఆలోచనలు ఉంటాయనేటువంటి ఉద్దేశాలను మనము గమనించాలి. కనుక ఈ సమయంలో నేను మీకు 2 విషయాలు, నరుడు దేవుడు, నరుడు ఎలాంటి వాడో దేవుడు ఎలాంటి వాడో 2 సంగతులను మీకు గ్రంథము నుండి నేను జ్ఞాపకము చేశాను. కాబట్టి మనము ఎవరిని ఆశ్రయించాలంటే దేవునిని ఆశ్రయించటం ధన్యత అని మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుడు నరుని గూర్చి గ్రంథము ఈ మాట తెలియజేస్తుంది మనకి. కీర్తన గ్రంథము 144 అధ్యాయము 3-4 వచనాలు గమనించినట్లయితే, యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివాడు. దేవుడు నరులను లక్ష్యపెట్టడానికి నరుడు ఏపాటివాడు? నీ వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలి అన్నారు. ఊపిరి మానవుడు, గాలి వారి జీవితం. కనుక అలాంటి అల్పమైనటువంటి జీవితం కలిగినటువంటి నరుని కాదు దేవుని నమ్మిన పిల్లలు ఆశ్రయించటము, దేవునినే ఆశ్రయించాలి. మరి దేవుణ్ణి ఎలా ఆశ్రయించాలి, ఏ విధంగా ఆశ్రయించాలి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో మనము అనేకమైనటువంటి సంగతుల్ని గమనిస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచన భాగంలో ఈ మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభునందు ప్రియులారా, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఒకవేళ మానవుడు నరుణ్ణి ఆశ్రయిస్తే దేవుణ్ణి ఆశ్రయించకుండా ఏమవుతుందనే విషయాన్ని, లోకాన్ని ప్రక్కన పెట్టండి. దేవుణ్ణి నమ్మినటువంటి పిల్లలు, మీరు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారా, నరుని ఆశ్రయిస్తున్నారా? నరుడి ఆలోచనకు మీరు లోబడుతున్నారా, దేవుని ఆలోచనకు మీరు లోబడుతున్నారా? మేము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం అనుకుంటూ నరుల మీద మీ నమ్మకాలు ఉంటున్నాయా? ఒకవేళ ఉంటే ఇర్మియా ద్వారా దేవుడు వ్రాయించాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి, ఎవరిని ఆశ్రయించి? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు. నరులను ఆశ్రయించాడంటే శరీరాలను ఆశ్రయించాడు. దేవుడంటే శరీరము లేనివాడు. దేవుడు ఆత్మస్వరూపి, స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. దేవుడు సర్వంతరయామి. కనుక నరుడు శరీరము కలిగినవాడు. నరుణ్ణి ఆశ్రయించడాన్ని బట్టి, నరుణ్ణి ఆధారం చేసుకోవడాన్ని బట్టి ఏమయ్యాడంటే తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకుంటున్నాడు. వాడు శాపగ్రస్తుడైపోతున్నాడు. అంటే ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన మాటను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. దేవుణ్ణి ఎలాగ ఆశ్రయించాలంటే హృదయపూర్వకంగా ఆశ్రయించాలి. ఈనాడు మేము దేవుణ్ణి ఆశ్రయించామంటారు, కానీ వాళ్ళ హృదయం ఏమో మోసపోతూ ఉంది. వాళ్ళ హృదయంలో మనుషుల మీద నమ్మకాలు ఉంటాయి, మనుషుల యొక్క ఆలోచన మీద నమ్మకాలు ఉంటాయి. కనుక అందుకే ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే నరుణ్ణి ఆశ్రయించావో నీ హృదయము యెహోవా మీద నుండి తొలగిపోయింది, నువ్వు శాపగ్రస్తుడైపోతున్నావు. కానీ ఈ సంగతి మనం గుర్తిస్తామా? మన హృదయ అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు ఈ మాట రాయించాడు.
కనుక నీ హృదయములో నా హృదయములో, నీ హృదయము నా హృదయము దేవుణ్ణి ఆశ్రయించే విధంగా మన హృదయాలు ఉంటున్నాయా? హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏదో పెదవులతో నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నానని చెప్పుకుని మన హృదయాన్ని మోసపరుచుకుని మనుషులను ఆధారం చేసుకోవడాన్ని బట్టి మనం శాపగ్రస్తులు అవుతున్నాము. ప్రభునందు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, కనుక దేవుణ్ణి ఎలాగ ఆశ్రయించాలంటే హృదయపూర్వకముగా ఆశ్రయించాలి అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో భక్తుల యొక్క జీవితాల నుంచి కొన్ని సంఘటనలు మనం ఆలోచన చేద్దాం. దావీదు అనేటువంటి భక్తుడు దేవుణ్ణి ఆశ్రయించడంలో ఎలాగ ఆశ్రయించాలనేటువంటిది తన కుమారుడైనటువంటి సొలొమోనుకి సంగతి జ్ఞాపకం చేశాడు. దినవృత్తాంత మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వాక్య భాగం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పమునట్టి ఎరిగినవాడై ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకుని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయన సేవించుచు ఆయన వెతికిన ఎడల ఆయనకు ప్రత్యక్షమగును అనే మాట తెలియజేశాడు. ఇక్కడ దావీదు తన కుమారుడైన సొలొమోను రాజు చెప్తున్నాడు. ఈయన ఎలాగ దేవుణ్ణి ఆశ్రయించాలో తెలియజేస్తాడు. దేవుడు అంటే ఏంటో తెలియజేస్తాడు. అక్కడ దేవుడు హృదయాలోచనలన్నింటినీ, మానవుని యొక్క అందరి హృదయములను, ఆలోచనల్ని, సంకల్పాలని ఎరిగినవాడు. కాబట్టి నీ హృదయంలోని ఈ ఆలోచనలు ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి, ఎవరిని ఆశ్రయిస్తున్నాయి, ఇవన్నీ దేవుడికి తెలుసు. కనుక నీవైతే దేవుణ్ణి హృదయపూర్వకంగాను మనస్ఫూర్తిగాను వెతికి ఆయన వెంబడించి ఆయన ఆరాధించాలి అనే విషయాన్ని సొలొమోనుకి తన తండ్రి అయినటువంటి దావీదు ద్వారా జ్ఞాపకం చేయబడిన మాట మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుని ఖచ్చితంగా హృదయపూర్వకంగా మనము ఆశ్రయించాలి. లేకపోతే మన హృదయం ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది. మన హృదయంలోనేమో దేవునికి స్థానం ఉండదు. మన హృదయ ఆలోచనలు దేవునికి ఇష్టమైనటువంటిగా ఉండవు. కానీ మనము దేవుణ్ణి ఆశ్రయించమని మోసపోతూ ఉన్నాం. మన హృదయం దేవుడి నుండి తొలగిపోతుంది, శాపగ్రస్తమైపోతున్నాం. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. దినవృత్తాంత మొదటి గ్రంథం 22వ అధ్యాయము 17వ వచన భాగము నుండి 19వ వచనాల్లో కూడా దావీదు ఆనాటి ప్రజలకు ఇలా తెలియజేశాడు. మరియు తన కుమారుడైన సొలొమోనుకును సహాయం చేయవలనని దావీదు ఇశ్రాయేలు అధిపతులందరికీ ఆజ్ఞాపించును. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా, చుట్టూనున్న వారి వలన తొందర ఏమీ లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా, దేశ నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయం వలన, ఆయన జనుల భయం వలన దేశము లోపరచబడి ఉన్నది. కావున హృదయపూర్వకముగాను మీ దేవుడిని యెహోవాను వెతుకుటకు మీ మనసులను దృఢపరుచుకొని ఆయన నిబంధన మందస్సమును, దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను, ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరములకి చేర్చుటకై మీరు పూనుకుని మీ దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టండి. ఇక్కడ మీరు దేవుని పని చేయండి. ఇదిగో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ప్రజలను ఏం చేశాడు, నాకు లోపరిస్తాడు. అంతేకాదు దేవుని భయము, దేవుని ప్రజల యొక్క భయము ఆ దేశం మీదకి దేవుడు తీసుకొచ్చాడు. మీకు తొందర ఏమీ లేదు, నెమ్మదిగా ఉన్నారు, మీకు సహాయం చేస్తున్నాడు, దేవుడు మీతో కూడా ఉన్నాడు. కాబట్టి మీరేం చేయాలి, మీ దేవుణ్ణి హృదయపూర్వకంగా మీరు వెతకాలి, ఆయన పనిని మీరు జరిగించాలని దావీదు ఆనాటి దేవుని ప్రజలైనటువంటి వారికి హెచ్చరిక చేసినట్లుగా ఈ వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి ఎలాగ ఆశ్రయించాలంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆశ్రయించాలి. అంతేగాని నువ్వు నరుణ్ణి ఆశ్రయించావంటే నీ హృదయము దేవుని నుండి తొలగిపోతుంది, శాపగ్రస్తమైపోతున్నాం అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, మరి దేవుణ్ణి ఆశ్రయించటం అనేటువంటిది మనకెంతో మేలు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. హిజ్కియా రాజు గురించి కొన్ని సంగతులు చూద్దాం. హిజ్కియా రాజు మరి దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా దినవృత్తాంత 2వ గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనాన్ని హిజ్కియాని గురించి చూద్దాం.
హిజ్కియా యోధా దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చును. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమైందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. హృదయపూర్వకంగా దేవుని పనిచేసి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆశ్రయించి హిజ్కియా రాజు వర్ధిల్లాడు. అంటే దేవుణ్ణి ఆశ్రయించటం మేలా? మేలే. ఆశీర్వాదమా? ఆశీర్వాదమే. కానీ దేవుణ్ణి ఎలాగ ఆశ్రయించాలి? హృదయపూర్వకంగా ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించకుండా మీరు నరుణ్ణి ఆశ్రయిస్తే మీ హృదయము దేవుడి నుండి తొలగిపోతుంది, శాపగ్రస్తమైపోతున్నారు. మీరు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే మీరు వర్ధిల్లుతారు. కనుక ఇప్పుడు నరుడా దేవుడా, నువ్వు నరుణ్ణి ఆశ్రయిస్తున్నావా, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? దేవుణ్ణి ఎలాగ ఆశ్రయిస్తున్నావు? హృదయపూర్వకంగా ఆశ్రయిస్తున్నావా? నువ్వు ధన్యుడివే. అయితే ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం అనేటువంటిది పాత నిబంధన నుంచి కొన్ని సంగతులు మనము ఆలోచన చేస్తాం. మరి క్రొత్త నిబంధనలో దేవుణ్ణి ఆశ్రయించటం అంటే ఎవరిని ఆశ్రయించాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి ఈ పత్రికలో ఒక మాటను మనం గమనిద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచన భాగములు ఇలా ఉంది. మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితరో దానికి హృదయపూర్వకంగా లోబడి ప్రభునందునటువంటి బిడ్డలు, క్రీస్తు రక్తంలో కడిగినటువంటి బిడ్డలు, మీరు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేనికి లోబడాలంటే ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడ్డారో దానిని హృదయపూర్వకంగా గైకోవాలి. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే దేవుని వాక్యమును ఆశ్రయించాలి. క్రొత్త నిబంధన ప్రకారంగా వాక్యమే మనకు దేవుడు. కనుక ఇప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు ఆశ్రయించట్లేదంటే, హృదయపూర్వకంగా దేవుని వాక్యం మనకు లోబట్టలేదంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించట్లేదని అర్థం. దేవుణ్ణి ఆశ్రయించట్లేదంటే ఇర్మియా ద్వారా మనం చెప్పండి మాటను బట్టి నీ హృదయము దేవుని మీద నుండి తొలగిపోయింది అంటే నువ్వు శాపగ్రస్తమైపోయావు. ఆలోచన చేయండి. ఈనాడు వాక్యాలు ఎన్నో ఉంటాయండి అంటారు. నువ్వు వాక్యానికి లోబడలేదంటే, వాక్య ఉద్దేశానికి, ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళకి ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడ్డారో, ప్రారంభం 3000 మంది సంఘము ఏ ఉపదేశానికి అప్పగించబడింది? వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచిటి యందును, ప్రార్థన చేటి యందును ఏడతెక్కున్నారు. అపోస్తుల బోధకి మనం అప్పగించబడ్డాం. సంఘము అపోస్తుల బోధకి వ్యతిరేకంగా భిన్నమైన బోధ కానీ, భిన్నమైన సువార్త కానీ, భిన్నమైన కార్యాలు కానీ మనం చేస్తున్నట్లయితే మనం దేవుణ్ణి ఆశ్రయించట్లేదని అర్థం. అందుకే ఈనాడు క్రైస్తవులు చాలామంది అంటారు, అయ్యా మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం, కానీ మాకు చాలా సమస్యలు ఉన్నాయండి. ఎందుకు మీరు ఆలోచన చేయట్లేదు? నరుడి కంటే దేవుడు గొప్పవాడు కదా. నువ్వు నరుడిని ఆశ్రయించొద్దని చెప్పబడింది కదా. మన నరుని యొక్క ఉద్దేశాలకి, నరుని యొక్క ఆలోచనలకి, నరుల యొక్క విషయాలకి మీరు ఎందుకు లోబడుతున్నారు? మీరు నరులను ఆశ్రయం చేసుకుంటే మీ యొక్క హృదయము దేవుని మీద నుండి తొలగిపోయింది, మీరు శాపగ్రస్తమైపోయారు. కాబట్టి క్రొత్త నిబంధన సత్యం ఏం చెప్తుందంటే, రక్షణ పొందినటువంటి వారికి ఏ ఉపదేశ క్రమం అయితే అప్పగించబడిందో దానిని మీరు హృదయపూర్వకంగా లోబడాలి. అంటే అపోస్తుల యొక్క బోధకి మీ హృదయాలు లోబడాలి. మీ హృదయంలో అపోస్తుల యొక్క బోధ ఉండాలి. ఈనాడు బోధకి లోబట్టలేదు అంటే మనం దేవుణ్ణి ఆశ్రయించట్లేదని అర్థం. దేవుడు అంటే నీకు వాక్యమే. ఈనాడు ఆయన బోధే, ఆయన బోధకు లోబడాలి, ఆయన వాక్యమునకు భయపడాలి, ఆయన వాక్యమునకు విధేయ చూపాలి. అందుకే బైబిల్ తెలియజేస్తుంది, యెషయా గ్రంథంలో పాత నిబంధనలో చెప్పాడండి 66:2 ఎవడు దీనుడై నా మాట విని వణుకుచున్నాడో వానిని నేను దృష్టించున్నాను. ఎవరైతే దేవుని మాటకు లోబడిపోతున్నారో, దేవుని మాటకు భయపడుతున్నారో వారిని నేను దృష్టించున్నానని దేవుడు తన గ్రంథములో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట మనకి గ్రంథము తెలియజేస్తున్నది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, దేవుణ్ణి ఆశ్రయించటం మేలు అనే మాటని జ్ఞాపకం చేశాను. దేవుడు నరుడు. దావీదు చెప్పాడు, మీరు నరుని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.
మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలనే మాట ఉంది. కనుక నరుడు దేవుని బట్టి ఈ లోకానికి వచ్చాడు. కానీ నరుడు తనకు తానుగా వచ్చినవాడు కాదు. దేవుడు తనకు తానుగా ఉన్నవాడు స్వయంభావుడు. దేవుడే నరుణ్ణి సృజించాడు. దేవుడే నరుణ్ణి బ్రతికింపజేస్తున్నాడు. దేవుడే నరుణ్ణి మరణింప చేయగలడు. అలాగే మరలా దేవుడు మానవుణ్ణి బ్రతికింపగలడు. కనుక అటువంటి శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆశ్రయిందాము, దేవుని వెంబడిందాము, దేవుణ్ణి ఆరాధిందాం. ఖచ్చితంగా దేవుడు అట్టి బిడ్డలకి మేలు అనుగ్రహిస్తాడని గ్రంథం చెప్తోంది. అలాగే దేవుణ్ణి ఆశ్రయించిన వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయనేటువంటిది మరొక మాట ఇర్మియా ద్వారా వ్రాయబడిన సంగతిని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం మనము చదువుకుంటున్నాం. 5వ వచనం చదువుకున్నాం. అలాగే 7వ వచనాన్ని గమనించినట్లయితే యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉంటుంది. దేవుణ్ణి ఆశ్రయించేవారు దేవుని మీద నమ్మకం ఉంచాలి. వాళ్ళు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆశ్రయించాలి. కాబట్టి వాళ్ళ ధన్యులు. దేవుడు వారికి ఆశ్రయంగా ఉంటాడు. ఆశ్రయం ఎలా ఉంటుందంటే మనకు అర్థం అవటానికి దేవుడు అర్థమయ్యే సంగతులు ఇక్కడ రాయించాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలవల యారను దాని విరేళ్లు తన్నును, వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరముల చింత నొందదు, కాపు మానదు. ఒక చెట్టు నేను చూపిస్తున్నాడు. ఆ చెట్టు వలె దేవుణ్ణి ఆశ్రయించిన వారు వర్ధిల్లుతారని చెప్తున్నాడు. నీటి కాలువల యారం నాటబడినటువంటి ఒక చెట్టు ఆ నీటి కాలువల యారం వేళ్ళు తన్నుతుంది. ఒక వెట్ట అంటే వేడి కలిగినా కూడా అది భయపడదు, వర్షం లేకపోయినా కూడా అది కాపు మానదు. ఎందుకంటే ఆ చెట్టు నీటి కాలువల యారును నాటబడింది కనుక అది ఫలిస్తూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా అది భయపడే పరిస్థితి ఉండదు. ఈ సంగతి ఎవరి కొరకు చెప్తున్నాడు? దేవునిని ఆశ్రయించినటువంటి వారు. దేవుణ్ణి ఆశ్రయించిన వారి జీవితాల్లో కొన్ని శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళకి భయపడొద్దు. ఎందుకంటే మీరు దేవుణ్ణి ఆశ్రయించాలి. మీ హృదయము దేవుణ్ణి ఆశ్రయించండి. మీ హృదయ ఆలోచనలు, మీ హృదయ బాధలు, మీ హృదయ సంకటములన్నీ దేవుడు ఎరిగినవాడు కనుక వాటి నుండి మిమ్మల్ని విడిపించగలిగినటువంటి శక్తిమంతుడు. కనుక దేవుణ్ణి ఆశ్రయించుట ఎంతో ధన్యత. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నాం దేవుని పిల్లలుగా. నరుల యొక్క ఉద్దేశాలకు కాదు, నరుల యొక్క ఆలోచనలకు కాదు, దేవుని ఉద్దేశాలకి, దేవుని వాక్యమునకు, దేవుని యొక్క బోధకు మనం నిలబడదాం. దేవుడిని ఆ విధంగా వెంబడిందాం, దేవుణ్ణి ఆరాధిందాం, దేవుని ప్రార్థిందాం. దేవుని ద్వారా మనము నిత్య జీవం పొందుకుందాం, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడు అటువంటి కృప, అటువంటి ప్రేమ మనందరి జీవితంలో దయచేయుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.